ఒకవేళ నీ మీద కేసులన్నీ పెట్టి జైలు వేస్తే ఏం చేస్తావు? ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎంనే నేను తిట్టింది సీఎంని కాదు, నేను తిట్టింది విద్యాశాఖ మంత్రి. ప్రతి మాట తప్పుగానే దొరుకుతుంది. వందే మారతం అంటారు, హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది అంటారు, దిల్సుఖ్ నగర్ లో విమానాలు ఎగురుతాయి అంటారు, ఎయిర్పోర్ట్ ఉంది అంటారు. అసలు తెలంగాణలోనే ఉన్నారా ఆయన? తెలంగాణ సీఎంఏనా? ఇవన్నీ ఒక్క మాటనా తప్పు మాట్లాడింది ఆయన? సీఎంనే తిట్టే అంత స్థాయి అంటారా? స్థాయి అంటారా? అవును. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చింది? అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్నారేమో. అంటే ప్రతిపక్షంలో ఉంటే చంపేస్తారా? పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన ఆస్మా అని చెప్పి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మీకు మానవతా దృక్పథం లేదు. నాకుంది, అస్సలు లేదు. అంటే నేను ఒక విషయం చెప్తా, గారిని కేటీఆర్ గారిని చంపుతున్నా మీరు చూసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ ఏ పాయింట్ మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు? వాళ్ళకి సపోర్ట్ చేసినావు నువ్వు కూడా తప్పు చేసినావు కదా. నువ్వు ఎట్లా నమ్మి నువ్వు గెలిపించినావు? మరి ఎందుకు నమ్మినావు అంటే మాత్రం ఒక్కటే, ఆ మేనిఫెస్టో ఎప్పుడైతే చూసినావో పడిపోయినాం. ఇప్పుడు ఏడబడ్డారు మరి. సో అంటే ఇప్పుడు నేను కొన్ని ప్రసాదాలు తీసుకొని వచ్చిన, సో అవి మీరు తినాలి. తింటారా? అంటే అన్ని మతాలను మీరు ఆచరిస్తారు కాబట్టి సో మీరు బొట్టు పెట్టుకుంటే చూడాలని నాకు అనిపిస్తుంది. బొట్ట నా చేతికి కట్టుకున్న దారం శ్రీశైలం. ఇప్పుడు మీరు నన్ను బొట్టు పెట్టుకో అనడంలో కొంచెం అరాచకం అనిపిస్తలేదా? అరాచకంగా జస్ట్ నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా. సో లడ్డు కావాలా, పులిహోర కావాలా, ఏది కావాలి? పులిహోర. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఏదన్నా పార్టీలో జాయిన్ కాబోతుందా ఆస్మా అంటే నువ్వేమని చెప్తావు? చెప్పలేమన్నట్టు, ఎందుకంటే సింగిల్ గా పోరాడితే ఎవ్వరూ దేకట్లే. మా అమ్మ చనిపోయినా మా నాన్న చనిపోయినానే నేను తట్టుకొని నిలబడి బతుకుతున్నా. అలాంటిది చిన్న చిన్న మాటలకి, కామెంట్స్ కి, ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ కి అస్సలే భయపడను నేను. సో ఇప్పుడు మన హైదరాబాద్ లో మొత్తం బోనాల పండుగలు స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఆస్మా బోనం తీస్తుందంట. సో ఎప్పుడో కనుక్కుందాం. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే బోనం చేస్తున్నావు అంట కదా. ఇప్పుడు నిరుద్యోగ బోనం ఎత్తుతా ఖచ్చితంగా. ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉంది. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తుంది. సో బీఆర్ఎస్ నాయకురాలు ఆస్మా. నమస్తే ఆస్మా. ఏంది బీఆర్ఎస్ నాయకురాలు? ఏంది కాదా? కాదు, నువ్వు బీఆర్ఎస్ అనే వెనకాల పింక్ కూడా పెట్టినా నేను. పింక్ కలర్ ఓన్లీ బీఆర్ఎస్ అంటే, పింక్ కలర్ అంటే బీఆర్ఎస్ అని మీరు ఫిక్స్ అయిపోయారు కదా. ఆ కలర్ ఫస్ట్ పుట్టిందా, పార్టీ ఫస్ట్ పుట్టిందా? సో అదంతా పక్కన పెట్టు. మరి ఇప్పుడు హల్చల్ మొత్తం ఏమైతుంది? పింక్ పార్టీకి సంబంధించిన ఆస్మా అని చెప్పేసి పోస్టులు అవన్నీ వస్తున్నాయి కదా. అవును, 3 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అప్పుడు వచ్చినాయి. ఓకే, మరి ఇప్పుడు బీఆర్ఎస్ అని వస్తున్నాయి. ఇంకో 2 years తర్వాత బీజేపీ అని కూడా రావచ్చు. ఓకే, రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చిన కండువా కప్పుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగు పూస్తారు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఎర్రది కప్పుకున్నా కాబట్టి లెఫ్ట్ కూడా అంటారు. ఓకే, అది కామన్. ఇక రంగులను బట్టి మీరు మనుషుల్ని డివైడ్ చేస్తే నేనేం చేయలేను. స్టేజ్ మీద అంత గట్టిగా మాట్లాడే వరకు సో అందరికి అర్థమైపోయింది, అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్న ఆస్మా అని చెప్పేసి. సో అంటే అందులో వాస్తవం లేదంటావా? అంటే అక్కడ చాలా మంది నిరుద్యోగులం మాట్లాడినాం, అందులో ఎఫెక్టివ్ గా నాది ఉంది కాబట్టి నా మీద ఈ కండువ కప్పుతున్నారు. ఇప్పుడు నేను అక్కడ ఒక కప్పుతున్నారా, కప్పుకోవాలనుకుంటున్నావా? లేదు లేదు, కప్పుతున్నారు. కప్పుకోవాలని లేదు, కప్పుకోవాలని లేదు, ఏ కండువ కూడా కప్పుకోవాలని లేదు నాకైతే. ఎందుకంటే నిరుద్యోగుల అంశం పైనే మేము మాట్లాడడానికి వెళ్ళినాం. ఇంకొకటి, మరి బీఆర్ఎస్ పెట్టింది కదా ఎందుకు పోయినాం అని అంటే, బీఆర్ఎస్ పెట్టింది ఇప్పటిదాకా నేను ఏ బీఆర్ఎస్ సభకు కూడా నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళినా. ఫస్ట్ టైం వెళ్ళడంతో ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసేసారు. ఇంకొకటి ఏంటంటే, అది కూడా ఎందుకు పోయినా అంటే సరూర్ నగర్ లో పెట్టారు కాబట్టి పోయినా. సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అక్కడ ప్రకటించబడ్డది. మన ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి యూత్ డిక్లరేషన్ అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రకటించారు కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒకవేళ బీజేపీ పార్టీ ఆ సభను పెట్టినా నేను పోయేదాన్ని, ఖచ్చితంగా పోయేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, ఈ చర్చలు మేము అన్ని పార్టీలతో జరిపినాము. ఖచ్చితంగా మీరు సభలు పెట్టండి, ప్రతిపక్షాలు ఇప్పటికైనా మా పక్షాన నిలబడండి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడండి, రోడ్ల మీదకి రండి అంటే వచ్చిర్రు. అట్లనే నిరుద్యోగులతో కలిసి ఫైట్ చేసిర్రు.
అల్టిమేట్ గా ఏం చేశారంటే లాస్ట్ ఒక 3 years బ్యాకే కదా మనకి యూత్ డిక్లరేషన్ ఇక్కడే ప్రకటించారు. కాబట్టి వినూత్నంగా ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటది అని మా సలహా మేరకే బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ పెట్టింది సభ. ఓకే, అంటే సలహా మేరకు పెట్టిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు సభ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడింది పర్టికులర్గా ఆస్మా అంట, నిజమేనా? పర్టికులర్ గా నేను ఒక్కదాన్ని మాట్లాడలేదు. ఓకే, వాస్తవానికి ఈ ఐడియా అయితే సుధీర్ రెడ్డి గారిది, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిది. దాంట్లో భాగంగా చాలా మందిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు, ఇక్కడ పెడితే బాగుంటది నిరుద్యోగుల ఇష్యూస్ పైన, ఎందుకంటే 3 years అవుతుంది మనకి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి నేను పెట్టాలనుకుంటున్నా అని ఆయన చొరవతోటి ప్రత్యేకంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు దిల్సుఖ్ నగర్ లో ఒక సభను పెట్టిరు, కానీ ఓన్లీ దిల్సుఖ్ నగర్ వరకే పరిమితం చేసి అక్కడి నిరుద్యోగుల్ని మాత్రమే పిలిచి వాళ్ళు పెట్టిరు కాబట్టి ఆ సభకి మాకు ఇన్విటేషన్ లేదు, మేము వెళ్ళలేదు, మాకు అసలు తెలియదు కూడా. ఓన్లీ ఎస్ఐపిసి వాళ్ళే రావాలి అని అంటే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, జీపీఓ ఉన్నాయి, డిఎస్సి ఉంది, గురుకుల ఉంది, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. నిరుద్యోగులు అంటే అందరూ వస్తారు కదా, అందరూ వస్తారు. అది సుధీర్ రెడ్డి గారి ఒక మైనస్. అదొకటి ఏమైందంటే ఒక పోలీస్ ఆస్పిరెంట్స్ ని పట్టుకొని ఒక సభ నిర్వహించారు. ఆ తప్పిదము ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో జరగలేదు. ఇక్కడ అన్ని రకాల నోటిఫికేషన్స్ కి సంబంధించిన నిరుద్యోగులు అందరినీ కూడా, అంటే నాతో సహా అందరినీ పిలిచి ఈ సభను ఏర్పాటు చేశారు. గ్రాండ్ గా సక్సెస్ఫుల్ అయింది నిజం చెప్పాలంటే. ఇక ఖచ్చితంగా అది ఒక బీఆర్ఎస్ శ్రేణి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఆ పార్టీలోకి వేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా సరే సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి ఉంటే ఖచ్చితంగా వెళ్ళేటోళ్ళమే, ఖచ్చితంగా వెళ్ళేటోళ్ళం. ఏ పార్టీ పెట్టినా మేము వెళ్తుండే ఖచ్చితంగా వెళ్ళేటోళ్ళం, ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ వాళ్ళని కూడా అడిగినాం మేము. వాళ్ళు ఏమన్నారంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఒక పాదయాత్ర ప్లాన్ చేద్దాం ఇక్కడ నుంచి అక్కడికి అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం డిలే చేసిరు. బీఆర్ఎస్ కొంచెం ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళ సభను ఏర్పాటు చేసుకున్నారు. మెయిన్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కదా, కాబట్టి వాళ్ళు పెట్టిరు. తప్పేముంది, అక్కడ వచ్చిన వాళ్ళంతా నిరుద్యోగులే కదా. ఆ కేటీఆర్ అన్న మీద అభిమానంతో వచ్చిన కార్యకర్తలు కొంతమంది అయితే ఎక్కువ శాతం వచ్చింది మాత్రం నిరుద్యోగులే. అంటే నిరుద్యోగులు అందరు వచ్చారు అంటే మీ నిరుద్యోగుల దాంట్లో కూడా బ్యాచ్లు ఉన్నాయంట కదా, నిజమేనా? అంటే దిల్సుఖ్ నగర్ బ్యాచ్ అని, ఇంకో బ్యాచ్ అని, ఇట్లా బ్యాచ్లు ఉన్నాయంట కదా, నువ్వే బ్యాచ్? అది అశోక్ నగర్ బ్యాచ్. చూసిరా? అంటే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అడిగిన అంతే. అంటే దిల్సుఖ్ నగర్ బ్యాచ్ ఉంది, అశోక్ నగర్ బ్యాచ్ ఉంది, ఇక వేరే వేరే బ్యాచ్లు ఉన్నాయా? వాస్తవానికి ఏ పార్టీనైనా నిలబెట్టింది చిక్కడపల్లి లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ. కానీ కొత్తగా ఏం జరిగిందంటే కొంతమంది ఏం చేశారంటే దిల్సుఖ్ నగర్ లో కూడా అందరం కలిసి చేద్దామన్న ఆలోచన కొంతమందికి లేకపోవడం వల్ల ఇక్కడ డివైడ్ అయిపోయారు. ఇక్కడికి మీరు రావద్దు అని చెప్పేసి లైన్ గీయడము, ఇక్కడికి వీళ్ళు రావద్దు అని కొంతమంది పార్టీ శ్రేణులకు చెప్పడము, ఇదంతా జరిగింది. అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు, అందరితో పాటే మాకు సమానంగా ట్రీట్ చేశారు వాళ్ళు కూడా. సో ఏమైందంటే ఇక్కడ డివైడ్ అవ్వడం వల్ల అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. సరూర్ నగర్ లో జరిగేసరికి మాకు ఇన్విటేషన్ లేదు అని చాలా మంది కూడా అశోక్ నగర్ నుంచి రావడానికి సుముఖంగా లేకుండే. కానీ ఫైనల్లీ సుధీర్ రెడ్డి గారే చాలా రిస్క్ తీసుకున్నారు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నా, ఆమె రివీల్ అయింది కాబట్టి. అసలు ఇన్విటేషన్ లేదు, అసలు మేము పైన కూడా మీకు చేరలేదు, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. నువ్వు పోకముందుకే ఇట్లా ఆస్మా వస్తుంది అని అంటే ఆస్మా కింద కూర్చుంటది అని చెప్పేసి అన్నారంట కొంతమంది. దాని తర్వాత చాలా సేపటికి పైన చైర్ అరేంజ్ చేసిరంట నీకు, నిజమేనా? ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో తెలీదు, కానీ నాకు వాస్తవానికి నాకైతే ఇన్విటేషన్ లేదు. కానీ అశోక్ నగర్ నుంచి అంటే ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు స్టాండ్ తీసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, ఎందుకంటే ఇది నిరుద్యోగుల సమస్య, మనకు అవకాశం ఉన్నా లేకపోయినా నిరుద్యోగులు ఉన్న సభకి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, మన బాధ్యత అది అని చెప్పేసి మేము నైటే మాట్లాడుకొని అందరం కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ సుధీర్ రెడ్డి గారు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ కాబట్టి గుర్తుపట్టి నువ్వు రామ్మ స్టేజ్ పైకి రా అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారే నన్ను తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. అక్కడ ఇక కామన్గా అసలు మాట్లాడే అవకాశం ఇవ్వద్దు అనుకున్నారు, చాలా కుట్రలు జరిగినాయి అక్కడ కూడా. అయినప్పటికీ అవకాశం వచ్చింది, మాట్లాడిన అవకాశం వచ్చింది, ఇక మైక్ మాత్రం వదలలే. ఒక సైడ్ సబితమ్మ గారు, ఒక సైడ్ సుధీర్ గారు. అంటే సుధీర్ గారు వచ్చి ఆగంటే ఆగండి అని అంటున్నావు నువ్వు. సబితమ్మ గారు ఏమో పక్క నుంచి నిన్ను ఆపు అని చెప్పి చేతితో అంటా ఉంది.
సో అంటే ఏమనిపించింది వాళ్ళు ఆపుతున్నా నువ్వు ఆపకుండా నీ స్పీచ్ అంటే ఒక ఆవేదన అన్నట్టు, దొరకక ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ప్రతిపక్షం అక్కడ ఉంది, ప్రధాన కేటీఆర్ ముందు నిరూపించుకుందాం అనుకున్నావు. కేటీఆర్ ముందు నిరూపించుకోవడం ఏంది, ఆల్రెడీ నేను అంటే ఏందో అందరికి కేటీఆర్ కి తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు అక్కడ. కానీ నిరుద్యోగులకు జరిగే అన్యాయము, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేసే అన్యాయాన్ని నేను తెలియజేయాలనుకున్నా. అట్లానే నేను రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి తిట్టినా. కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆయననే విద్యాశాఖ మంత్రి కాబట్టి. విద్యాశాఖ మంత్రి ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని తిడుతున్నాం ఖచ్చితంగా. మరి ఎన్ని జీవోలు తెచ్చిరు అక్కడ, నేను మాట్లాడింది కూడా ఆయన చెప్పిన దానికే నేను కౌంటర్ చేసిన తప్ప కొత్త విషయాలు ఏం మాట్లాడలేదు. అంతకు మించి నేనేం మాట్లాడలేదు. అవే విషయాలు కొంచెం ఘాటుగా నేను స్పందించిన. తప్పకుండా నేను స్పందించాల్సి వస్తుంది, ఎందుకంటే 3 years నుంచి నేను మూమెంట్స్ లోనే ఉన్నా. తినక మా నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతారో నాకు తెలుసు. మాతోటి ఉద్యమాలు చేసిన వాళ్ళే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు లేని లోటు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాతో పాటు వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు. ఒక 4 members నాకు తెలిసిన వాళ్ళే చనిపోయారు. నాకు ఎంత బాధ ఉంటది. అరే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఈ రోజు ఆధారం లేదు. ఆ బాధను నేను చూస్తున్నా. ఇవన్నీ మేము చూస్తే నువ్వు సెట్లు పెట్టి ఫీజులు ఎక్కువ వేలు వసూలు చేసుకొని, కోట్లు వసూలు చేసుకొని ఢిల్లీకి ప్రయాణం అయిపోతుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. కింద మా శవాలు ఉంటే నువ్వు పైన గాలి మోటార్లో ఎగిరిపోతున్నావు. మాకెంత బాధ అనిపిస్తుంది. మరి అందుకే పొట్టు తిట్టినారు రేవంత్ రెడ్డిని. కాదు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎంనే నేను తిట్టింది సీఎం ని కాదు, నేను తిట్టింది విద్యాశాఖ మంత్రిని. సో అంటే విద్యాశాఖ మంత్రి ఉన్నదే సీఎం దగ్గర, ఆయన ఇష్టం. అది తెలంగాణ రాష్ట్ర సీఎం నే తిట్టే అంత స్థాయి అంటారా? స్థాయి అంటారా? అవును. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిండు? పుట్టుకతోనే సీఎం బోర్డు వేసుకొని పుట్టిండా? లేదు, ఇప్పుడున్న స్థాయి వేరు కదా. ఇప్పుడున్న స్థాయి వేరు అంటే ఆ స్థాయి ఎవరి వల్ల వచ్చింది? నిరుద్యోగుల వల్ల వచ్చింది. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు ఒక 60 లక్షల మంది, అంటే 90 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు కలిపితే మీకు ఓట్లు వస్తే మీరు ఎన్నికయ్యారు. ఆ విశ్వాసం అన్న ఉండాలి కదా, ఆ కృతజ్ఞత భావం అన్న ఉండాలి కదా. అది మర్చిపోయి ఈ రోజు నా నిరుద్యోగుల వల్ల నేను గెలిచానని 100 సార్లు చెప్తారు. మరి నిరుద్యోగులకు మీరు ఏం చేసారు? కాదు, మీరు కలవడానికి ప్రయత్నించారా రేవంత్ రెడ్డి గారిని? చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయినాము. సీఎంఓ దగ్గరికి వెళ్ళినాము, ఇంటికి వెళ్ళినా కలవరు, ఆయన సెక్రటరియట్కి వెళ్ళినా కలవరు, ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఆయన తెలంగాణలో కంటే ఎక్కువ ఢిల్లీలోనే ఉంటున్నారు, విదేశీ పర్యటనలోనే ఉంటున్నారు. ఆయన ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం మళ్ళీ అవుతానా అన్న ఇది ఆయనకు ఉంది అన్నట్టు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి అని ఆయన గుర్తులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం, నేను సీఎం అయినా నా జీవిత కాలంలో ఇంకా నాకు చాలా సందర్భాల్లో చెప్పిర్రు ఆయన. ఆ సీఎం పదవిని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. చేయాల్సింది ఎంజాయ్ కాదు, పాలన చేయాలి. ఆ పాలనను మర్చిపోయి ఆయన విదేశీ పర్యటనలు తిరుగుకుంటా, చాలా యూనివర్సిటీలకు వెళ్ళుకుంటా, ఇప్పుడు చదువుకుంటా వేరే ఉంది ఆయన కథ. అంటే యాజ్ ఏ నిరుద్యోగిగా అంటే నువ్వు మాట్లాడడం నేను దానికి ఏకీభవిస్తా. కానీ అంటే పర్సనల్గా మాట్లాడడం నాకు ఎందుకో అంటే ఏదైనా తప్పు మాట్లాడిందేమో ఆస్మా అనుకున్నా. ఎందుకంటే తెలుగు రాదు, తెలుగు నేర్చుకో, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకో. నేను జర్మన్ ఎందుకు నేర్చుకుంటా? నేను జర్మన్ భాష ఎందుకు నేర్చుకుంటా? నేను పుట్టింది తెలంగాణలో, నేను పుట్టింది భారతదేశంలో. నేను నేర్చుకుంటే ఇక్కడ ఉన్న మాతృభాషలు నేర్చుకుంటా, ఇక్కడ ఉన్న భాషలు నేను నేర్చుకుంటా. తెలుగు నేర్చుకుంటా, హిందీ నేర్చుకుంటా, ఇంగ్లీష్ నేర్చుకుంటా. ఇంకా సోషల్ ఇవన్నీ మనకి కామన్ గా లాంగ్వేజెస్ కాబట్టి, సబ్జెక్టులు కాబట్టి అవి చదువుతాము. అసలు జర్మన్ నేను ఎందుకు నేర్చుకుంటా? ఒక భాషగా నువ్వు అక్కడ బతకడానికి వెళ్తున్నావు అంటే అందులో భాగంగా నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు మన భాషల్ని మర్చిపోయి జర్మన్ నేర్చుకోవాలి, జపానీస్ నేర్చుకోవాలంటే నేను ఎందుకు నేర్చుకుంటా? అందుకే అసలు తెలుగు కూడా చక్కగా రాదని చెప్పేసి నేను కూడా మాట్లాడిన. తెలుగే చక్కగా రాదు, ఫస్ట్ మీకు ఇంగ్లీషే రాదు, విదేశీ పర్యటనలకు పోతే మీకు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి అని చెప్పిన. తప్పేముంది? హిందీ ఇంగ్లీష్ నేర్చుకోకుండా కొత్తగా జపాన్ పెట్టి ఇప్పుడు నేను టీపీటీ చేసిన, తెలుగు పండి ట్రైనింగ్. ఇప్పుడు మీరు జపానీస్ భాష పెడితే సబ్జెక్ట్ గా నేను ఏమైపోవాలి? నేను చదివిన టీచర్ చదువు, నా చదువు సంకనాకి పోవాలా? నేనేం చేయాలి మరి? కొత్తగా జపానీస్ పెడితే నేను జపానీస్ కోర్సు నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నేను ఏం చెప్పాలి? ఏ పాఠాలు చెప్పాలి? జపాన్ భాషలో చెప్పాలా, జర్మనీ భాషలో చెప్పాలా? జపాన్ భాష ఇంప్లిమెంట్ చేస్తారని నువ్వు అనుకున్నావా? ఉన్న భాషలే. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చింది ఆ మాట? పక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక, కన్నడము, తమిళనాడు గివి నేర్చుకోండి అని చెప్పడానికి రాదు. కానీ నువ్వు అసలు జపాన్ భాష ఎందుకు వచ్చింది? జపనీస్ ఎందుకు వచ్చింది? జర్మనీ భాష ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఈ భాషలు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాదని చెప్పి మాట్లాడినంటావా? రాదు కదా, నిజమే రాదు కదా, నిజంగానే రాదు కదా. వందే మాత్రం అన్న చక్కగా అనమని చెప్పండి. నేను ఒక విషయం చెప్తా, ఏ మనిషి అయినా ఎంత తోపైనా ఏదో ఒక దగ్గర ఒక స్టేజ్ పైన
ఏదో ఒక మాట తప్పు పలకడం జరుగుతుంది. ఒక్క మాట పలికితే తప్పుగా దొర్లింది అనుకోవచ్చు, ప్రతి మాట తప్పుగానే దొర్లుతుంది. వందే మారతం అంటారు, హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది అంటారు, అసలు దిల్సుఖ్ నగర్ లో విమానాలు ఎగురుతాయి అంటారు, ఎయిర్పోర్ట్ ఉంది అంటారు. అసలు తెలంగాణలోనే ఉన్నారా ఆయన, తెలంగాణ సీఎమేనా? ఇవన్నీ ఒక్క మాటనా తప్పు మాట్లాడింది ఆయన? అసలు ఏవే పంటలు పండుతలేవు, నీళ్లు లేవు అని అంటే ఇలా రక్తం చల్లితే అవే పండుతాయి అంటారు. అంటే ఇక్కడ అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్నది ఎవరిని? హరీష్ రావుని, కేటీఆర్ ని. సో అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్నారేమో. అంటే ప్రతిపక్షంలో ఉంటే సంపేస్తారా? సో ఇప్పుడు పాయింట్కి వచ్చింది ఆస్మా, సంపేస్తారా? పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన ఆస్మా అని చెప్పి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మీకు మానవతా దృక్పథం లేదు. నాకుంది, అస్సలు లేదు. అంటే నేను ఒక విషయం హరీష్ రావు చెప్తా, గారిని, కేటీఆర్ గారిని సంపుతున్నా మీరు చూసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ ఏ పాయింట్ మాట్లాడినా ఇప్పుడు మీరు పార్టీ అని చెప్తున్నారు కదా, ఆ పార్టీలో వాళ్ళే కాదు మరి బీజేపీ వాళ్ళని, రఘునందన్ రావుని వాళ్ళందరినీ కూడా చంపండి, మరి వాళ్ళ రక్తం కూడా తీసుకోండి. ఎందుకు వీళ్ళిద్దరు రక్తమే బాగుందా? మరి వీళ్ళిద్దరు రక్తం వేస్తేనే మనకు పంటలు మంచిగా పండుతున్నాయా? వీళ్ళిద్దరు రక్తం అయితేనే ఎరువులు బాగా లభిస్తున్నాయి ఆ పంటలకి? అది కాదు కదా నేను చెప్పేది. మానవతా కోణంతో ఆలోచించండి. అంటే మీరు ఏమంటున్నారు అసలు? అంటే వాళ్ళిద్దరిని చంపండి అంటున్నారా? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేస్తున్నారా? నేను ఎక్కడ ఎవరి ఏజెంట్ కాదు. మరి నేను శివ స్టూడియోస్ పెట్టి జనాల కోసం పనిచేస్తున్నా. ఓకేనా? ఓకే, నీకు కూడా తెలుసు అది. ఇప్పుడు నేను పిలిచింది కూడా అంటే ఈమె ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేసిన ఆమె. అంటే బీఆర్ఎస్ పార్టీ మీరు దిల్సుఖ్ నగర్ లో విమానాలు ఎగురుతున్నాయంటే దాని గురించి మాట్లాడాలి. అక్కడ పార్టీలు లేవు కదా, దాని గురించి ఏమంటలేరు. అది వదిలేసిరు. హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉందంటే అది వదిలేసిరు. హైదరాబాద్ కింద బావులు ఉన్నాయంటే, రోడ్ల కింద బావులు ఉన్నాయంటే అది వదిలేసిరు. మీరు జపాన్ భాష, జర్మన్ భాష నేర్చుకుంటారు, అవి వదిలేసిరు. మాట్లాడినావు కదా జనాలకి అంటే హైదరాబాద్ లో సముద్రం ఉంది అని అంటే దాని మీద జనాల కోసం యూజ్ అది, జనాల కోసం యూజ్ అంటే ట్రోల్ చేయాలా వేరే వ్యక్తులని? అట్లా కాదు, ట్రోల్ చేయాలంటే ఆయన అన్న మాటనే కదా మీరు అంటున్నారు కదా. తెలిసి తెలియక ఎన్ని మాటలు మాట్లాడతారు. నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే ఇంట్రీని దాగి చచ్చిపోమంటారు. వాళ్ళనేమో రక్తాలు నువ్వు కూడా చెప్పినావు కదా ఇప్పుడు ఎంట్రీ మీరు తాగురని నువ్వు అన్నావు కదా. అంటే ఎవరన్నారు ఫస్ట్? నేనన్నా అంటే నన్ను సావమన్నా నువ్వు తెచ్చి అయ్యా నేను చచ్చిపోతాను నేను చెప్పాలా? అంటే నీకు ఓటేసిన పాపానికి నేను చావాలా? చెరొక డక్కని తాగుదాం అంటున్నా. సో తప్పు చేసినావు, నువ్వు కూడా తప్పు చేసినావు కదా. నువ్వు గెలిపించినావు. మరి చాలా ఎట్లా గెలిపించినా విభిన్నంగా ఒక్కటే పాయింట్ ఇక్కడ. ఎందుకు నమ్మినావు అంటే మాత్రం ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగాల గురించి రాయలే, బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగాల గురించి రాయలే, ఇంకా ఏ పార్టీలు కూడా రాయలే. కాంగ్రెస్ పార్టీ చాలా వినూత్నంగా, చాలా వెరైటీగా ఏం చేసిందంటే అభయస్థం మేనిఫెస్టో అని పెట్టేసి యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్నికల సమయంలో అది చిక్కడపల్లి లైబ్రరీకి ఎవరైనా ఓట్ల కోసం ఇండ్లకి వెళ్తారు, ఊర్లోకి వెళ్తారు. కానీ రాహుల్ గాంధీ వెరైటీగా మా లైబ్రరీలోకి వచ్చిండు కాబట్టి అదొకటి అక్కడ సెంటిమెంట్ మేము ఇదైపోయినాం అన్నట్టు, పడిపోయినాం. రాహుల్ గాంధీ సెంటిమెంట్ కి మేము పడిపోయినాం. ఎంత వినూత్నంగా ఆలోచించిండు. అభయహస్తం మేనిఫెస్టోలో మా ఉద్యోగాల గురించి, 2 లక్షల ఉద్యోగాల గురించి, ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ నిరుద్యోగ భృతి, నెలకి 4,000 నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు, యువ వికాసం, మాకు స్కూటీలు, ఇవన్నీ ఇస్తారు కదా అనుకుంటే అసలు ఏదో అనుకుంటే ఏదో జరిగింది. మరి ఇంత వెరైటీగా ఆలోచించిన కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇంకే పార్టీకి ఓటేసాం చెప్పండి? అందులో ఆ మేనిఫెస్టో ఎప్పుడైతే చూసినామో పడిపోయినాం, నిజంగా ఫ్లాట్ అయిపోయినాం. ఇప్పుడు ఇక అసలు మొత్తానికి లేవకుండా పడిపోయినాం. ఇప్పుడు ఇంకా ఘోరంగా పడ్డాం. అట్లా అయిపోయింది పరిస్థితి. అందుకే కదా ఇప్పుడు ఇంత గట్టిగా అడుగుతున్నామంటే ఆ రోజు మాకు ఇచ్చిన మాట ఇది. కేటీఆర్ ఇయ్యలే, హరీష్ రావు ఇయ్యలే, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే. మరి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఇచ్చింది. రాహుల్ గాంధీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ప్రియాంక గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ సంతకం పెట్టి మరి మేనిఫెస్టో పంపించింది. మరి ఏమైంది ఇక్కడ? యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా? ఎక్కడ పోయింది యూత్ డిక్లరేషన్? మీరైతే తప్పు చేసిరని ఒప్పుకుంటావు కదా 100%. అందుకే కదా నేను కూడా ఒక డక్కన్ తాగుతా అంటున్నా. తాగుతావు నిజంగా? బరాబర్ తాగుతా. దొరుకుతలేదు కదా అసలు. ఎందుకు తాగాలనుకుంటే మొత్తానికి అయితే గవర్నమెంట్ జాబ్ రాదు ఇట్లాగో అని ఫిక్స్ అయిపోయినా? అబ్బా ఎయ్యరని అనుకోవచ్చు కదా. నాకు రాదని ఎందుకు అనుకుంటున్నారు? రాస్తే వస్తదే, ఫస్ట్ వెయ్యాలే కదా, వేస్తేనే కదా వస్తుందో రాదో తెలుసు. సో మొత్తానికి ఒకటి అయితే చెప్పినావు కదా, అంటే ఏదో నేను టీచర్ అవుదాం అనుకున్నా, మొత్తానికి పోరాటంలోకి దించిరు, మొత్తానికి నన్ను లీడర్ని చేసిరు అని చెప్పి ఫ్యూచర్ లో చెప్తావు అనుకుంటా. నేనైతే బరాబర్ అనుడేది మొన్ననే చెప్పేసిన, బరాబర్ చేసిరు వాళ్ళు నన్ను.
నేను ఏమన్నా విన్నావా నువ్వు? విన్నా నేను. ఏమన్నా నేను? ఇప్పుడు నేను టీచర్ అయిదాం అనుకున్నా, కానీ మీరు నన్ను లీడర్ని చేసిర్రు అని చెప్పేసి నేను మొన్ననే సభలో కూడా చెప్పిన. ఈ మాట 1 year బ్యాక్ చెప్పిన. ఎందుకంటే నాకు కొంచెం ఇలాంటి క్వశ్చనైజర్ ఎక్కువ ఉంటది నా లోపల. నేను అందరి లెక్క సైలెంట్ గా అయితే నేను ఉండలేను. అన్యాయం జరుగుతుందంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఓటేసిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ప్రశ్నించాలి. సో రీసెంట్ గా ఒక జరిగిన టాపిక్ గురించి మాట్లాడి ఇంకో టాపిక్ మాట్లాడతా నేను. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి పైన కాదు గానీ ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుంచి ఇది నువ్వెందుకు పోవాలి? నేను పోలేదు అక్కడ కూడా. నేను పోలేదు. కానీ ఏమైందంటే తెలంగాణ మీ అయ్య జాగిరా, నేను వస్తా పోతా అంటే రావచ్చు పోవచ్చు. ఎప్పుడు రాలేదా? కొత్తగా వస్తున్నారా తెలంగాణకి? కానీ June 2 రోజు సభ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అదే June 2 ప్రత్యేకత కోసం, ఆ రోజును జరుపుకోవడం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఆ రోజు మమ్మల్ని మా ఇంట్లో జరుపుకోనివ్వకుండా మీరు ఆ రోజు మీ జెండాలు పాతడం వల్ల, అంటే మా ఇంట్లో ఉండే పిల్లలు జనసేన సైనికులు ఎవరైనా ఉంటే మీ జెండాలు పట్టుకొని తిరగాలి, కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవద్దా? మా జెండాలు ఎగరొద్దా? నీ ఇష్టం ఉంటే పోతావు, లేకుంటే లేదు కదా. ఇష్టం ఉంటే పోతావు, లేకపోతే లేదంటే బరాబర్ మాట్లాడితే. August 15 రోజు పెట్టుకుంటారా సభ? January 26 రోజు పెట్టుకుంటారా? దేశానికి ఆ రోజు స్వాతంత్రం వచ్చింది నిజమైతే ఇప్పుడు అవును, నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వస్తావు? అలాంటిది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆ రోజు పండగ, మీరు ఎట్లా చేసుకుంటారు చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. అవును, నాకు రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక సంతోషంగా మిఠాయిలు పంచుకుంటా, నా ఇష్టం జెండా ఎగరేసుకుంటా. ఇంకొకటి నేను సంతోషంగా ఉన్నా. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే వచ్చి పట్టుబట్టి మరి అదే రోజు సభ పెట్టడంలో ఉద్దేశం ఏంది? నేను అడిగేది అది. June 2 రోజు మీరు పెట్టుకోకుండా మిగతా రోజులు ఎప్పుడన్నా పెట్టుకోండి. ఎవరన్నా అడిగిరా? ఆ రోజు కచ్చకెందుకు పట్టిరు అంటే తెలంగాణ పిల్లలు తెలంగాణ రాష్ట్ర జెండాలు కాకుండా జనసేన జెండాలు పట్టుకోవాలన్న మీ ఉద్దేశం. మిగతా రోజులు పట్టుకొని మాకు సంబంధం లేదు, మీ మీద అభిమానం ఎంతైనా చూయించుకొని మాకు సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఇట్లా ఆ రోజు మా ప్రత్యేకత రోజుని మీరు గుంజుకోవాలనుకున్నారో మాకు నచ్చలే. ఆ రోజు కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అది చాలా పుస్తకాల్లో చదువుతుంటేనే మాకు కళ్ళల్లో రక్తం మరుగుతుంటది ఇట్లా. అలాంటిది కళ్ళల్లో మా కళ్ళు ఎర్రబడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు స్వయంగా అలాంటి రాష్ట్రంలో మీరు చిచ్చు పెడుతుంటే మేము ఎట్లా ఊకుంటాం? ఎట్లా ఊకుంటాం? సో అంటే దానికి అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం రోజు పెడుతున్నారు కాబట్టి సో ఎందుకు పెట్టాలనేది నీ క్వశ్చన్, అంతేనా? అంతే. ఇంకో ఇట్లా జరిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియా దాడులు చేశారు బాగా, చాలా ట్రోలింగ్స్, ఇక చాలా గలీజ్ గా, ఇక అసభ్యంగా నోట్లో మైకులు పెట్టడము, నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అనడము. గౌస్ పాషా విషయంలో గౌస్ పాషా మీ అన్నయ్య పోక్సో కేసు అయింది కదా, అక్కడ మతాన్ని రుద్ది నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, గౌస్ పాషా చెల్లెలు మొత్తం పోస్టులు క్రియేట్ చేసి పేడ్ బ్యాచ్ అది ఇది అని చెప్పేసి చాలా అసభ్యకరమైన పోస్టులు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్ గా మెసేజెస్ ఇష్టారాజ్యంగా చేశారు జన సైనికులు. అవన్నీ ఇక ఏం చేస్తాం, ఇక అది వాళ్ళ మెచ్యూర్ లెవెల్ అంత ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలంటే జనసేన నాయకుడు సమాధానం చెప్పాలి. మహిళల జోలికి వెళ్ళకండి, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి తప్ప మనము వాళ్ళని హింసించొద్దని ఆయన చెప్పాలి. ఎంత చెప్పినా మొత్తుకున్నా ఆయన వినలేదు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది. అంటే పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలని అన్నప్పుడు నీకు ఏమనిపించింది? నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను పుట్టింది భారతదేశంలో, నేను పెరిగింది భారతదేశంలో, నేను గౌరవించేది భారతదేశాన్ని. మనకి పుట్టుక, ఇప్పుడు చాలా మంది ఒక్కొక్క దేశాల్లో పుడతారు, వాళ్ళ దేశాన్ని వాళ్ళంతగా ఎందుకు ప్రేమిస్తారంటే అక్కడ పుట్టి పెరిగి ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి అక్కడ ఉండే కల్చర్కి అలవాటు పడిపోయి అక్కడ చాలా మందితో కలిసిమెలిసి ఉండడం వల్ల అలాంటి భావాలు వచ్చేస్తాయి మనకు, ఆటోమేటిక్గా పుట్టుకతోనే వచ్చేస్తాయి. మనము అమ్మ పాలు తాగేటప్పటి నుంచే అమ్మ భాష నేర్చుకుంటాం. అట్లానే ఇప్పుడు నా దేశాన్ని కూడా, నా భారతమాతని కూడా నేను అంతే ప్రేమిస్తా కదా. నా అమ్మని ఎంత ప్రేమిస్తానో భారతమాతను కూడా అంతే ప్రేమిస్తా, తను కూడా నాకు అమ్మనే. అలాంటిది ఎంతో మంది ముస్లింలు మిలిటరీలో పనిచేయలేదా, ఆర్మీలో పనిచేయట్లేదా? మరి వాళ్ళందరూ దేశాన్ని రక్షించట్లేదా? ఇప్పుడు వాళ్ళందరూ బార్డర్లో చూడండి, చాలా మంది కూడా ఉంటారు, వాళ్ళందరూ పాకిస్తాన్లేనా? వాళ్ళందరూ కావాలని మా వాళ్ళని చంపుతున్నారా? చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు?
ఎంతసేపటికి ఒక క్వశ్చన్ చేస్తే మీకు ఇష్టమైన నాయకుడే అయి ఉండొచ్చు, నన్ను పాకిస్తాన్ ఎట్లా అంటారు? నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ పెరిగినా, తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా, నేను ఎట్లా పాకిస్తాన్ నా మీద రంగెట్లా పూసిరు మీరు నాకు? అంటే గౌస్ పాష తప్పు చేస్తే నేను పాకిస్తాన్ అయిపోయినా? నేనేం తప్పు చేసినా అని చెప్పేసి నన్ను పాకిస్తాన్ గా చేసేసారు. ఒక్కోసారి అసలు ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది నాకే. మరి ఆ కామెంట్స్ అట్లా ఉన్నాయి, పాకిస్తాన్ వెళ్ళిపో, మొత్తం గలీజ్ కామెంట్స్. నాకు ఇంకో క్వశ్చన్, అంటే వీళ్ళందరూ ఇట్లా అన్నందుకు అంటే మీరు బురకేసుకోవద్దని ఈ మధ్య నాకు కొన్ని ఫోటోలలో వీడియోలలో బురక లేకుండా ఉన్నారు. అంటే అట్లానే ఏం లేదు, చాలా మంది వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు బురకాలోనే ఉంటున్నావు కదా, ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు బురకాలోనే ఉంటున్నావు కదా, అట్లా చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి ముస్లిమ్స్ కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉంది, తన మతాన్ని బాగా చూపించుకుంటుంది, హిందువులను ద్వేషిస్తుందా, ఇదన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మా లోపల కూడా ఇట్లా కలిసిపోయినట్టు ఉండు అంటే సరే అని చెప్పేసి ఫ్రెండ్స్ తో నేను కొన్నిసార్లు నార్మల్ గా డ్రెస్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అయితే నాకు ఇంకొకటి అంటే కరెక్టే, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి నేను హోమ్ టూర్ చేసినప్పుడు కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉండే అక్కడ. సో ఇది ఎందుకుందంటే నాకు ఇష్టం అయ్యప్ప స్వామి ప్రసాదం అని చెప్పేసి అన్నావు, అవునా? సో అంటే ఇప్పుడు నేను కొన్ని ప్రసాదాలు తీసుకొని వచ్చిన, సో అవి మీరు తింటారా? తప్పకుండా. ఓకే, తప్పకుండా తింటా. అయ్యప్ప స్వామి ప్రసాదం లేదా? అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే లేదు, అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. పులిహోర ఉందా? పులిహోర ఉంది, అన్నీ ఉన్నాయి, చెప్తా ఎక్కడి నుంచి వచ్చినాయో. సో దానికి ముందు అంటే టెంపుల్ నుంచి తీసుకొచ్చినాం కాబట్టి, సో దానికి ముందు మీరు అంటే అన్ని మతాలను మీరు ఆచరిస్తారు కాబట్టి, సో మీరు బొట్టు పెట్టుకుంటే చూడాలని నాకు అనిపిస్తుంది. బొట్ట ఏం మాట్లాడుతున్నారు? కొన్ని ఆచారాలు ఉంటాయి, బొట్టు పెట్టుకోవడం అంటే ఇక్కడనే పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు నేను నా చేతికి కట్టుకున్న దారం శ్రీశైలం నా ఫ్రెండ్ తెచ్చింది, సో ఈ దారాన్ని కట్టుకున్నా అంటే నేను హిందూ మతాన్ని కూడా గౌరవిస్తున్నట్టే కదా. ఇప్పుడు మీరు నన్ను బొట్టు పెట్టుకో అనడంలో కొంచెం అరాచకం అనిపిస్తలేదా? అరాచకంగా జస్ట్ నేను కట్టుబాట్లు ఉంటాయి కదా, మాకంటూ కొన్ని ఉంటాయి, మరీ మితిమీరి అవి క్రాస్ చేయొద్దు. ఇప్పుడు నా మతాన్ని నేను గౌరవిస్తున్నా, అలాగే నా మతంతో పాటు మీ మతాన్ని కూడా నేను గౌరవిస్తున్నా కదా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎందుకన్నారు? ఇప్పుడు మన మొహరం పండుగ జరుపుకుంటాము, షర్బత్ హిందువులు తాగుతారు, ముస్లింలు తాగుతారు, ఓన్లీ ముస్లింలే తాగాలని ఉందా? అక్కడ కూడా కలిసి జరుపుకుంటున్నాం కదా. అలాంటిది నేను ప్రసాదాలు తింటున్నా, సో ఇప్పుడు కలిసి జరుపుకుంటున్నప్పుడు బొట్టు పెట్టుకోవడం తప్పేమని ఉంటుందా అన్న క్వశ్చన్ అంతే. మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు ఎవరు మీరు ఎందుకు పెట్టుకోలేదు బొట్టు? అంటే పెట్టుకోవాలి కదా మీరు, మీరు బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ఫీల్ అవుతావని నేను పెట్టుకోవాలి, ఎందుకంటే యాజ్ నేను యాంకర్ గా న్యూట్రల్. మీరు చాలా అసలు ఏ వీడియోలో కూడా బొట్టు పెట్టుకున్నట్టు నేను చూడలే. మీకు చూపిస్తే నేను చూడలే. వీడియోలో బొట్టు రోజు పెట్టుకోవాలి కదా, ఎవ్రీ టైం 24 hours పెట్టుకోవాలి కదా. అంటే ఇక్కడ అంటే నువ్వు విభజిస్తున్నావా? అంటే నువ్వు హిందూగా బొట్టు పెట్టుకోవాలని చెప్తున్నావా? మీరు నన్ను పెట్టుకోవాలని మీరు నన్ను కండిషన్ పెడుతున్నారు. నేను కండిషన్ పెట్టలేదు, పెట్టుకుంటానా అని అడిగా. మా దాంట్లో ఎట్లుంటదంటే బొట్టు మీరు ఇక్కడ పెట్టుకుంటారు కదా, అట్లా కాకుండా మా దాంట్లో ఈ వేలికి పెట్టుకుంటారు, ఈ వేలికి పెట్టుకుంటే పెట్టుకున్నట్టే. ఓకేనా? ఈ వేలికి పెట్టుకుంటే కండిషన్ పెట్టినా పెట్టుకోవాలి, జస్ట్ నేను పెట్టుకుంటారా అని అడిగా. పెట్టుకుంటారా అంటే ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకున్నట్టే ఇక్కడ పెట్టుకుంటా. సో నేను ఏమంటా అంటే యాజ్ ఎన్ యాంకర్ గా అన్ని మతాలను గౌరవిస్తా. ఓకేనా? నేను కూడా గౌరవిస్తా. సో నేను కండిషన్ పెట్టలే, నువ్వు అది రిటర్న్ తీసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, కండిషన్ పెట్టాలి. ఓకే, ఇంకొకటి నేను టెంపుల్స్ కి కూడా వెళ్తా, చూస్తా, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే శాసనాలు ఉంటాయి, అప్పటి శాసనాలు ఉంటాయి కాబట్టి శాసనాలు చూడడం ఇష్టం. టెంపుల్స్ కట్టినప్పుడు అవి ఎట్లా ఒకప్పుడు కట్టినవి కదా, పురాతన కాలంలో కట్టినవి కాబట్టి అవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా శిల్పాలు తయారు చేసిరు, ఎట్లా కట్టిరు, అవన్నీ చూడడం నాకు ఇష్టం. దాన్ని మీరు అసలు ఈ మతాన్ని రుద్దకండి దయచేసి నా పైన. అసలు ఈ టాపికే వద్దు, ఈ టాపికే వద్దు. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తా పరమతాలనైనా, ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది భారతదేశంలో, ఖచ్చితంగా నేనైతే గౌరవిస్తాను. సో అంటే ఇక్కడ మనకు ఆఫీస్ దగ్గర బల్కంపేట్ టెంపుల్ దగ్గర కాబట్టి, సో లడ్డు కావాలా, పులిహోర కావాలా, ఏది కావాలి? పులిహోర. సో అంటే నీ కోసం నేను 2 ఇచ్చేస్తా, లడ్డు ప్లస్ పులిహోర. సో నా కోసం నువ్వు తింటావని అనుకుంటున్నా, ఇప్పుడు తింటే బెటర్ అని అనుకుంటున్నా. ఖచ్చితంగా. సో నేను కూడా కొంచెం తింటాము. సో లడ్డు తిను ఫస్ట్, దాని తర్వాత పులిహోర తిను. ఓకే. మా వాళ్ళు చాలా మంది కూడా తింటారు, అట్లేం లేదు ఇక్కడ. ఓకేనా? నువ్వు తినాలి కాదు, నువ్వు తింటావు అని చెప్పేసి నీకు ఇచ్చిన అంతే. పులిహోర బాగుంటది, ఆ పులిహోర మొత్తం నీకు కావాలంటే ఈ పులిహోర కూడా ఇచ్చేస్తుంది. అంటే జస్ట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే యాజ్ ఏ నువ్వు ముస్లిం కాబట్టి
ముస్లిం కాబట్టి నేను పాకిస్తాన్ అని అన్నారు కదా. నేననే కదా చాలా మంది తింటారు, ప్రసాదాలు తింటారు. మేము షర్బత్ చేస్తే మొహరంలో మీరు కూడా తాగుతారు. మేము రంజాన్ లో వంటలు పడితే ఖీర్ షుర్మా మీరు కూడా తింటారు, తాగుతారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. తాగుతారా అన్నది రంజాన్ అయింది, బక్రీద్ అయింది, ఒక్కసారి హాస్మ మన కోసం తెచ్చిందా? నేనే మానేసిన, అసలు పండుగలు జరుపుకోను కదా. ఎందుకు జరుపు? రంజాన్ రోజే నాన్న చనిపోయినందుకు నేను రంజాన్ జరుపుకోను. ఓకే. ఇక బక్రీద్ అంటే పెద్దలకి చేస్తాం, ఎవరమైనా పెద్దల పండుగ చేస్తాం కాబట్టి బక్రీద్ కి బిఫోర్ డేనే పెద్దల పండుగ ఉంటుంది. డన్. అయితే రంజాన్ బక్రీద్ జరుపుకోదు కాబట్టి లేదు. సో ఇప్పుడు మన హైదరాబాద్ లో మొత్తం బోనాల పండుగలు స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఆస్మా బోనం తీస్తుందంట. సో ఎప్పుడో కనుక్కుందాం. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే బోనం చేస్తున్నావు అంట కదా. ఎస్. ఎప్పుడు? ఇప్పుడు లాస్ట్ టైము బతుకమ్మ టైంలో నిరుద్యోగ బతుకమ్మ ఆడిన. అవును. ఇప్పుడు నిరుద్యోగ బోనం ఎత్తుతా ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కరువు కాటకంలో ఎంత ఇబ్బంది పడుతూ ఆ దేవతను పూజిస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా నిరుద్యోగం వల్ల చాలా మంది కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదొక మహమ్మారిగానే ఉంది. తెలంగాణలో నిరుద్యోగం అనేది ఒక మహమ్మారిగా ఉంది కాబట్టి అది రూపుమాపడానికి, అది పోగొట్టడానికి నిరుద్యోగ బోనం ఖచ్చితంగా ఎత్తుతా. ఓకే. అంటే అసలు మనం బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా ఆస్మకి? అవును. ఇప్పుడు మహమ్మారి లాంటి కొన్ని వ్యాధులు వ్యాపించినప్పుడు వాటిని పోగొట్టాలంటే వేపాకు ఇలాంటి కొన్ని చేసి ఒక సాంప్రదాయ పద్ధతిలో చేస్తారు. అలాంటప్పుడు ఈ కొన్ని బ్యాక్టీరియాస్, వైరస్లు ఇవన్నీ పోతాయి కాబట్టి చేస్తారు ఖచ్చితంగా. ఊర్లో కూడా పొలిమేరలో దేవతని పూజిస్తారు, ఇక్కడ అలాగే జరుగుతాయి. తెలుసు. వర్షాల గురించి కూడా, వర్షాలు పడనప్పుడు వర్షాలు కురవాలని చెప్పేసి మనకి ఏదైనా లోటు ఉందనుకోండి, ఏదన్నా మనకి మన జీవితంలో ఇది లేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా దానికోసం ఒక దేవతనైతే వేడుకోవాలి కదా. ఖచ్చితంగా అట్లా వేడుకుంటాం. అంటే ఆస్మకి అమ్మ నాన్న లేరు, చెల్లి ఒక్క ఉంది. నేను ఇంటి దగ్గరకు వచ్చిన కాబట్టి చెల్లెని కూడా చూపించడం జరిగింది. అంటే ఏ ధైర్యంతో స్టేజ్ పైన ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అంటే, ఒకవేళ ఎవరన్నా అంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ అంటేనే చంపుకోవడాలు ఇవన్నీ మనం చూసినాం కూడా, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. అట్లాంటి భయాలు లేవా? అంటే ఎవరైనా చంపుతారేమో, ఎవరైనా కొడతారేమో, సంథింగ్ ఏదైనా చేస్తారేమో అని? అస్సలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉంది. అవును. మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక అడుగు వెనకాలకి వేస్తారు. అవును. మరి నాకు లేదు కదా, నేను ఎందుకు వెనకడుగేస్తా? ఓకే. ఎందుకు వేస్తా? అంటే ఏదైనా సిద్ధం, ఏదైనా సిద్ధం కాబట్టే నేను అంత డేర్గా మాట్లాడుతున్నా. దేనికైనా రెడీ. ఇంకొకటి, ప్రాణాలు తీసేంత రాజకీయం అయితే తెలంగాణలో లేదనుకుంటున్నా. ఎంతసేపు ఉన్నా ఒక ఏమంటారంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా చంపేస్తారు తప్ప వ్యక్తిని చంపేరు. ఇదైతే జరుగుతుంది. వ్యక్తిగతంగా చనిపోయినప్పుడు వాళ్ళే ప్రేరేపించుకొని చచ్చిపోతారు కూడా కొంతమంది. మరి నేనైతే ఆ టైపు కాదు. చంపే టైపా? ఆ టైపు కాదు అసలు. అంటే నన్ను ఒకవేళ అట్లా పర్సనల్ అటాక్ చేస్తే ఓమ్మో అసలు ఈమె జోలికి ఎందుకు పోయినా అన్నట్టు అయితే నేను చేస్తా రివర్స్. ఖచ్చితంగా అట్లయితే చేస్తా. అసలు నేను బతకలేను, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడే నేను అలాంటి డిసిషన్స్ తీసుకుంటా తప్ప ఇప్పటి వరకు అయితే నాకు అట్లా అనిపించలే. మా అమ్మ చనిపోయినా మా నాన్న చనిపోయినానే నేను తట్టుకొని నిలబడి బతుకుతున్నా. అలాంటిది చిన్న చిన్న మాటలకి, కామెంట్స్ కి, ఈ నెగిటివ్ ట్రోలింగ్స్ కి అస్సలే భయపడను నేను, అస్సలే భయపడను. అంటే ఇప్పుడు సభ జరిగి 2 రోజులే అవుతుంది కాబట్టి ఒకవేళ నీ మీద కేసులన్నీ పెట్టి జైలు వేస్తే ఏం చేస్తావు? వేయని, జైల్లో 3 పూటలు అన్నం పెడితే చాలు. మంచిగా ఆత్మకథ రాసుకుంటా, ఒక సందేశాన్ని ఇచ్చుకుంటూ ఉంటా. ఏముంది చెప్పండి. నా కోసం బెయిల్ తీసుకురావడానికి ఎవరు రాకపోయిండొచ్చు, కానీ నిరుద్యోగుల కోసం పోరాడిన అస్మని జైల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, రేవంత్ రెడ్డికి దక్కుతుంది, ఇక పోయిన ఘనత నాకు కూడా తగ్గుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల కోసం పోరాడిపోయింది అన్న ఒక పేరైతే ఉంటది కదా. ఎప్పటికీ నాకు జరుగుతుంది, కానీ అది తొందరగా జరుగుతుందో లేటుగా జరుగుతుందో తెలియదు, కానీ అయితే మొత్తానికైతే జరుగుతుంది. అంటే ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ఆస్మ వెనుకలో ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నారు? నేను అదే చెప్తున్నా కదా, ఎవరు లేనందుకే చక్కగా పోతున్నాను. ఎవరన్నా ఉంటే నేను ఆగుతున్నాను, ఒక స్టెప్ వెనకాలకి ఎద్దును. ఎందుకంటే నాకు ఏమైనా వాళ్ళకి ఏమైతుంది, ఏమైపోతారు అని నాకు అసలు ఆ భయమే లేదు. నేను అన్నది పార్టీల గురించి. పార్టీలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో. స్టేజ్ మీదనే మాట్లాడినావు కదా కేటీఆర్ అని, నువ్వు నాకు 5 లక్షలు ఇచ్చినావా? అవును, మరి నాకు నా మీద ట్రోలింగ్స్ ఎట్లా వస్తున్నాయి. కేటీఆర్ పేమెంట్ బ్యాచ్,
కేటీఆర్ డబ్బులు ఇస్తే మాట్లాడుతుంది అది అని అంటున్నారు కదా. ఆయన అసలు 10 నిమిషాలు టైమే ఇవ్వడు మాట్లాడడానికి. 10 లక్షలు ఇచ్చిండు 5 లక్షలు అని ఈ ట్రోలింగ్ ఎందుకు చెప్పండి. నిజంగా కేటీఆర్ అన్నను పక్కన పెడితే కేటీఆర్ తిరుపతి అన్న కూడా మాట్లాడే సమయం ఉండదు మన దగ్గర, మనం అంత ఇది అన్నట్టు. కానీ ఆ రోజు మాత్రం మంచి టైం ఇచ్చినట్టు కదా, పక్కన కూర్చొని ఫోటోలు దిగినావు, సెల్ఫీలు దిగినావు, మొత్తం హల్చల్ అవుతున్నాయి కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా ఫోటోస్ దిగాలని ఉంటది, ఎవరికైనా ఉంటది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ లో కొంచెం ఇప్పుడు నేను నిజం చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారితో కూడా ఫోటో దిగాలని ఉంటుంది నాకు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు నాతో కూడా చాలా మంది దిగాలని ఉంటది, దిగుతారు, అది పెద్ద మ్యాటర్. రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు ఫోటో దిగాలనుకుంటున్నాను అనుకుంటా, ఎందుకంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీతో కూడా బరాబర్ తప్పు చేస్తున్నాడు కాబట్టి మాట్లాడతా. మాకు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నెరవేర్చట్లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆస్మారా మనం మాట్లాడదామని రేవంత్ రెడ్డి పిలిస్తే పోతావా? నన్ను ఒక్కదాన్ని ఎందుకు పిలుస్తాడు? నిరుద్యోగులందరినీ పిలిస్తే నేను పోను, ఒక్కదాన్ని పోను. భయం ఎందుకు? నన్ను ఒక్కదాన్ని ఎందుకు పిలుస్తారు? అసలు నన్ను ఒక్కదాన్ని పిలవడానికి రీజన్ ఏంది? నేనంటేనే నిరుద్యోగులు కదా, నిరుద్యోగులతో అందరితోనే కలిసిపోతా. నేను ఒక్కదాన్ని డిసిషన్ తీసుకొని ఎట్లా పోతా? ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోతే భయపడుతుంది. ఎందుకు భయపడతా? నేను అస్సలు భయపడను. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. నేను ఒక్కదాన్ని వెళ్తే వెనకాలన్న 30 లక్షల మంది నిరుద్యోగులు నా మీద పెట్టుకున్న నమ్మకం పరిస్థితి ఏంది చెప్పండి? అమ్ముడు పోయిందంటారు, అమ్ముడు పోయిందంటారు. నేను అందుకే ఒక్కదాన్ని వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్మా పోరాడి చచ్చిపోయిందంట, ఒక పేరన్నా బాగుంటది తప్ప రేవంత్ రెడ్డిని సింగిల్ గా కలిసిందంట, సింగిల్ గా మాట్లాడిందంట, అమ్ముడు పోయిందంట, రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిందంట అంటే మాత్రం నేను తీసుకోలేదు. కానీ అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల అప్పటి నుంచి వినిపిస్తుంది ఈ 5 లక్షలది. నిజంగా కేటీఆర్ అన్న 5 లక్షలు ఇవ్వలేడా? అస్సలు 5 నిమిషాలు టైం ఇవ్వడంటే మీరు 5 లక్షలకి వెళ్ళారు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఎంతసేపటికి 5 నిమిషాల టైం ఎందుకు అడుగుతున్నా అని కూడా అడిగా. 10 నిమిషాలు అడిగినావు. సరే 10 నిమిషాలు అడిగినా. ఎందుకు అడిగినా అంటే అడ్డమైన జీవోలు ఉన్నాయి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అసెంబ్లీలో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, మీరు మాట్లాడండి దయచేసి. ఎందుకంటే హరీష్ రావు గారు ఎట్లయినా మా నిరుద్యోగులు వెళ్ళి కలుస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళంతా ఫ్లోర్ లీడర్స్ కాబట్టి వీళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అక్కడ. కాబట్టి వీళ్ళు మాట్లాడాలి అని వీళ్ళని కలవడానికి ప్రయత్నిస్తుంటాం తప్ప అక్కడ మాకు 10 నిమిషాలు అడిగింది కూడా అందుకే. ఈ నోటిఫికేషన్స్, ఫలానా నోటిఫికేషన్స్, ఈ జీవోలు ఇవి అడ్డుపడుతున్నాయి అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే మేము కలవాలనుకుంటున్నాం తప్ప ఇంకో ఉద్దేశం అయితే లేదు. ఓకే, అయితే రాజకీయ పార్టీలు ఎట్లా చూస్తూ ఉంటాయంటే, అంటే వాయిస్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏదన్నా పార్టీలో జాయిన్ కాబోతుందా ఆస్మా అంటే నువ్వేమని చెప్తావు? చెప్పలేము. ఎందుకంటే ఇట్లే ఇప్పుడు అంటే చిన్న చిన్న కేసులన్నీ క్రిమినల్ కేసులు పెడుతున్నా అంటే నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఒక 5-6 సంవత్సరాలు అయితే ఒక నిరుద్యోగిగా అయితే నేను చెప్పుకోలేను. 5-6 సంవత్సరాలు అయితే 5-6 సంవత్సరాల వరకు నేను నిరుద్యోగినే. అప్పటి వరకు నేను కొట్లాడగలుగుతా. ఆ తర్వాత నేను నిరుద్యోగుల పక్షాన ఒక లీడర్ గా అయినా కొట్లాడాలి కదా నేను. అప్పుడు నేను నిరుద్యోగిని అనలేను, నిరుద్యోగ నాయకురాలు అనొచ్చు నేను. కాబట్టి చెప్పలేమన్నట్టు. ఎందుకంటే సింగిల్ గా పోరాడితే ఎవ్వరు దేకట్లే, భయం లేకుండా. పార్టీలు ఉంటే అది వేరే ఉంటది, ఆ రెస్పెక్ట్ వేరే, ఆ విలువ వేరే. అంటే మొత్తానికైతే ఆస్మా డిసైడ్ అయిపోయింది అంటే ఏదన్నా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలని. ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతామో లేకపోతే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతామో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే జాయిన్. సో ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ కాబోతుందో మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. సో ఫైనల్ గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 word లో చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ దొరికిపోతుంది ఆస్మా, చూసుకోండి. ఎందుకు అవుతుంది? మీరు కరెక్ట్ పేర్లు అడగాలి. కరెక్ట్ పేర్లు అడుగుతా నేను, బీజేపీ వాళ్ళని మర్చిపోవద్దు, అందరిని అడుగుతా నేను, ఓకేనా? అందరిని అడుగుతున్నా. సో మీరు ఒకసారి ఒక కన్నేసి వినండి, అంటే మీకు అర్థమైపోతుంది ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటుందో. మన దేశాన్ని పాలిస్తున్న మోడీ గారు నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన ఎన్నో సభలు తెలంగాణలో నిర్వహించినప్పటికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఒక్క నిరుద్యోగ సభ కూడా నిర్వహించలేదు. కాబట్టి ఆయన గురించి నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఓకే, మన మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రోల్ మోడల్, హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణను తెచ్చిన సీఎం ఆయన. సో ప్రెసెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెసెంట్ మన దొంగనే చెప్తాను, ఖచ్చితంగా దొంగనే, మాటిచ్చి తప్పిన దొంగ. కేటీఆర్ గారు అప్కమింగ్ ఫ్యూచర్ లీడర్. హరీష్ రావు గారు పీపుల్ లీడర్. బండి సంజయ్ గారు ఓకే, కానీ ఆయన దగ్గర నుంచి నేను చూడలే, ఆయన మనస్తత్వం ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఒక మంచి అంటే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారంటే నిరుద్యోగుల మధ్యలోకి వచ్చి మాతో పాటు పోరాడిన వ్యక్తి కాబట్టి డైనమిక్. ఈటెల రాజేందర్ కూడా ఒక సున్నితపు మనిషి, సున్నిత స్వభావం ఉన్న మనిషి.
సవితమ్మ అమ్మ, మీరే అన్నారు అమ్మ అని. అంటే సబితమ్మ గారు అన్న నేను. అందులోనే అమ్మ ఉంది. సో మొత్తానికైతే కొన్ని పేర్లు అడిగినా ఆ పేర్లల్లో ఆమె సమాధానాన్ని బట్టి ఆమె ఫ్యూచర్లో ఏ పార్టీలో జాయిన్ కాబోతుందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. అర్థమైంది. సో ఇండైరెక్ట్ గా ఆమె కూడా అదే పార్టీ అని చెప్పేసి మనకు చెప్తుంది కాబట్టి ఏ పార్టీ ఏ పార్టీ మాకు అర్థమైపోయింది, వాళ్ళకి ఏ అర్థమైపోతుంది. పార్టీ అని చెప్పినా ఈటల రాజేందర్ పార్టీ. వాళ్ళకి అర్థమైందిలే. మీరు కింద కామెంట్ చేయండి మీకు అర్థమైతే. సో అంటే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. మీరే ఇప్పుడు అందరూ ఏదో అనుకుంటే మీరు కూడా ఈ పార్టీ అని మాట్లాడుతారు. నేనేమన్నా మీరు మాట్లాడిన దానికి మీరు గెస్ చేయండి అని చెప్తున్నా వాళ్ళకి. వాళ్ళు చేస్తారు ఇక, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు జనసేన అని కూడా పెడతారు ఇక. జనసేనలో జాయిన్ అవ్వాలన్నా మరి జనసేన అని కూడా పెడతారు వాళ్ళు. జాయిన్ అవుతున్నావా? లేదబ్బా, లేదు. ఎందుకంటే నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ June 2 రోజు సభ పెట్టడం నాకు నచ్చలేదు. నిజంగా ఒక హీరోగా చాలా అభిమానం, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. కానీ ఆ రోజు పెట్టడం వల్ల మళ్ళీ తిరిగి మహిళల పైన దాడులు, సోషల్ మీడియా దాడులు జరుగుతున్నప్పటికీ ఆయన స్పందించలేదు కాబట్టి నాకు ఆయన మెంటాలిటీ నచ్చలేదు. అట్లా జనసేన కౌంట్లెస్. అయితే నాకు ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది. ఆ శ్రీశైలం నుంచి ఎవరు తెచ్చిరు? ఏ ఫ్రెండ్ తెచ్చిరు? అది మీకు డీటెయిల్స్ అవసరమా? ఎవరో ఫ్రెండ్, మా ఫ్రెండ్ తెచ్చింది. ఓకే. తను కూడా ఇట్లా ఛాలెంజ్ అన్నట్టు. అంటే ఫ్రెండ్ అంటే ఫీమేలేనా మేలా? అమ్మాయేనా? ఓకే. అమ్మాయే తీసుకొచ్చింది. ఫస్ట్ డే కట్టింది. ఇది కొంచెం స్మూత్ ఉన్నది, ఊడిపోయింది. ఆహా, నువ్వు ముస్లిం కాబట్టి తీసేసినవా అన్నది. తీసేయలేదే బాబు, అది పోతుంది, నువ్వే స్ట్రాంగ్ గా కట్టు అంటే తనే కట్టింది స్ట్రాంగ్ గా. ఆ రోజు నుంచి ఊడిపోవట్లేదు. మినిమం 1 month అవుతుంది కదా. మీరు కావాలంటే 1 month నుంచి ఇంటర్వ్యూస్ లో చూడండి, మొత్తం ఇదే ఉంటుంది. సరే, ఆమె పేరు హ్యాపీ ఫీల్ అవుతుంది మరి. అదు చెప్పరా? సో జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ ఆమెను, అంటే ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెను పాకిస్తాన్ వెళ్ళమన్నారు కాబట్టి నేను అన్ని మతాలను ఆచరిస్తా అన్నది కాబట్టి జస్ట్ బొట్టు పెట్టుకోమని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఇది ఎవ్వరు తప్పుగా తీసుకోవద్దు. ముఖ్యంగా నువ్వేమన్నా ఇబ్బంది పెడితే సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా నిరుద్యోగులకి, పొలిటికల్ లీడర్లకి, నిన్ను ఫాలో అయ్యే జనాలకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ నిరుద్యోగ పోరాటం అనేది 1 నెల కాదు, 2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మాదైతే. అందులో భాగంగా చాలా మంది కేసులకు భయపడి, దానికి భయపడి చాలా మంది రాలేదు ముందుకి. ఇక నేను అవుట్ అండ్ రైట్ గా వెళ్ళిపోయినా, కేసులైనా వెళ్ళిపోయినా, నాకు ఎన్ని ఇబ్బందులైనా నేను వెళ్ళిపోయినా. అట్లా నా పేరు వినిపిస్తుంది తప్ప మీరందరూ అసమర్థులని కాదు. ఇక్కడ అస్మా వాయిస్ వినిపిస్తుంది అంటే అస్మా వెనకాల 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల కోసమే ఈరోజు అస్మా వాయిస్ వినిపించబడుతుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిన్న కేసులు ఓకే, ఒకవేళ క్రిమినల్ కేసులు అయితే మాత్రం అప్పుడు నేను ఉద్యోగం సంపాదించుకోలేను కదా. కానీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి ఏ దారినైనా నేను ఎంచుకుంటాను. దానికి సిద్ధం. నేను నిరుద్యోగుల పక్షాన అయితే కొట్లాడడానికి నేను ఎప్పటికైనా సిద్ధమే. ఇంకా ఈ లీడర్స్ జోలికి వస్తే, నిరుద్యోగుల వల్ల పార్టీలు అధికారంలోకి తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నారు. మొత్తం 13 సంవత్సరాలుగా నిరుద్యోగులే సఫర్ అవుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అని అడుక్కునే దుస్థితికి నిరుద్యోగులు ఈరోజు వచ్చారు. అసలు నిరుద్యోగి జీవితం ఒక్కరోజు గడిపి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళకి తెలియదు కదా. ఫ్లైట్లలో తిరుగుకుంటూ, ఏసీ కార్లలో తిరుగుకుంటూ, 3 పూటల వెండి కంచాల్లో తినే వారికి నిరుద్యోగుల కష్టాలు తెలీదు. ఒక పూట అన్నదానం ఎవరన్నా పెట్టింటే బాగుండే, ఒక అరటిపండు ఎవరన్నా ఇస్తే బాగుండు, అది తిని చదువుకుందాం అనుకునే లైబ్రరీలో చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. అది మాకు తెలుసు, స్వయంగా మేము చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రకటించారో అభయస్థంలో, అవన్నీ ఇచ్చేంత వరకు అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇబ్బంది పెడితే సారీ. ఇప్పుడు బోనాల పండుగ ఎప్పుడు చేయబోతున్నావు? అంటే ఎక్కడ డేట్ అనౌన్స్ చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయితే స్టార్ట్ చేస్తా. సో అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనాల కోసం నువ్వు పోరాటం చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. సో అట్లాగే సో పొలిటికల్ లీడర్గా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను శివ స్టూడియోస్ తో కోరుకుంటున్నా. సో నవ్వుతుంది కాబట్టి ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.